కాదురా రే రూపేషా. ఇప్పుడు మనము 10th క్లాస్లో గుర్తుందో లేదు నీకు 2x2 మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం. 2 రోస్ 2 కాలమ్స్ ఉండేటువంటిది 2x2 అంటాం కదా. దీన్ని మనం 10th క్లాస్లో ఏం నేర్చుకున్నాం అంటే ఏఎక్స్ ఈక్వల్ టు డీనో బీనో ఏదో ఉండేదండి, డీనో బీనో ఏదో ఒకటి అంటాం మనం. దాని నుంచి మనకి ఎక్స్ ఈక్వల్ టు మీకు గుర్తుందో లేదు ఫార్ములరా, అది ఇంపార్టెంట్ కూడా 10th క్లాస్లో 1 ఏం గుర్తుంటుంది చెప్పు. ఏడి మైనస్ అంటే ఇది నేను చెప్పేది ఏబిసిడి ఇట్లా ఉంటుంది మ్యాట్రిక్స్, అవునా కదా. దాన్ని మనం ఏం నేర్చుకున్నాం అంటే ఏడి అంటే ఇట్లా ఏడి మైనస్ బీసీ, అవునా కదా. మళ్ళా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే 10th క్లాస్లో ఏబిసిడి అనుకోండి, ఇది ఒక మ్యాట్రిక్స్. ఫైండ్ దీన్ని ఒకవేళ మనం క్యాపిటల్ ఏ అని అనుకుంటే దీనికి ఏ ఇన్వర్స్ అంటే ఎట్లా చేస్తాం మనము ఎలా ఒకసారి చూడు. ఉన్నావరా రూపేష్, వెళ్ళిపోయినావా? వాడికి చెప్తాను. నేను నీకు చెప్తుంటే మళ్ళీ వెళ్ళిపోతేట్రా. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు మన 10th క్లాస్ నేర్చుకున్నటువంటిది ఏం చేసినాం మనము ఏడి మైనస్ బీసీ, అంతే కదా. ఇట్లా ఫస్ట్ మల్టిప్లై చేస్తాము, దాని తర్వాత ఇట్లా మల్టిప్లై చేస్తాం 1/AD మైనస్ బీసీ ఇంటూ ఏడేం నేర్చుకున్నామంటే డి మైనస్ బి, గుర్తుందా? డి మైనస్ బి అంటే ఏను మూసి పెట్టుకున్నాం అనుకో, ఏ ఉండేటువంటి నిలువు వరుస అడ్డు వరుస మూసేస్తే ముందేది ఎంత డి వస్తుంది, అవునా కదా. ఏరా చెప్పండి రా. ఇది కూడా అదే అడ్జాయింట్, దాన్ని ఏమంటారు, అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ వేరేం కాదు. సో ఏసీ అనేటువంటి ఆ కాలంని, అంటే కాలం అంటే నిలువు వరుస, ఏ ఉండేటువంటి నిలువు వరుస మూసేసుకుంటే నెక్స్ట్ ఏ ఉండేటువంటి అడ్డు వరుస ఏది ఏబి అనేటువంటిది అడ్డు వరుస. ఇంక ఉండేది ఎంత క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్లో నేను చెప్పేది దీంట్లో డి మిగులుతుంది. అట్లాగే నెక్స్ట్ ఏమొస్తుంది బి కావాలని, అదేమిది బి కావాలనుకో సి వస్తుంది. బట్ దీని ఏమొస్తారా యాక్చువల్గా కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటాం కదరా. కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఇవన్నీ ఆడ మనం ఇట్లా మాది నేర్చుకోలేదు అంతేగాని, ఇప్పుడు ఇది అనుకో, ఇది మ్యాట్రిక్స్ ఏరా, దీనికి కోఫ్యాక్టర్ అంటే ఏం చేస్తారు మనము. కోఫ్యాక్టర్ అంటే మీరు సహగుణావయవ మాత్రిక, నువ్వు 10thలో లేదా ఇంటర్మీడియట్లో తెలుగు ఇంగ్లీష్ మీడియమా ఏరా? ఇంగ్లీష్ మీడియమా, ఓకే. అయితే సో కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏది క్యాపిటల్ ఏకి సంబంధించినటువంటి కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఏంటి అంటే ఏం చేస్తాం మనము, నేను మార్నింగ్ చెప్పినట్టు ఇక్కడ ప్లస్ ఉంటుంది అంటే డి వస్తుంది, అంటే ఏ ఉండేటువంటి నిలువు వరుస అడ్డు వరుస వేస్తే డి వస్తుంది. నెక్స్ట్ బి దగ్గర బి ఉండేటువంటి అడ్డు వరుస నిలువు వరుస మూసేస్తే ఎంత వస్తుంది సి వస్తుంది, అవునా కదా. నెక్స్ట్ సి దగ్గర ఇక్కడ బి వస్తుంది, మళ్ళా డిని మూసేస్తే ఇక్కడ ఏ వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కోఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏ ఉండేటువంటి మాత్రిక యొక్క స్థానం, ఏనే ఎలిమెంట్ యొక్క ఏనే మూలకం ఉండేటువంటి స్థానం ఏదంటే మొదటి అడ్డు వరుస మొదటి నిలువు వరుస, అవునా కదా. మొదటి అడ్డు వరుస ఈ స్థానము అంతే కదరా, A11 అంటాం దాన్ని. యాక్చువల్ చెప్పాలంటే అడ్డు వరుస నిలువు వరుసల యొక్క స్థానం. దాన్ని ఏం చేస్తామంటే -1/i+j అనే ఫార్ములా ప్రకారంగా మనం మల్టిప్లై చేస్తాం. అంటే దీన్ని అంటే ఇంటూ ఇది యాక్చువల్గా ఏం రావాలంటే ఎంఐజే, గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ నేను ఏం చెప్పాను గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఏఐజే అని అన్నాం అనుకో, -1/i+j ఇంటూ ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ నేర్చుకుంది ఎంఐజే అంటే ఏమి మైనర్ అంటాం. మైనర్ అంటే అర్థం ఏమంటే ఆ మాత్రిక ఉండేటువంటి నిలువు వరుస అడ్డు వరుసను తీసేసేది. అంటే ఇక్కడ కోఫ్యాక్టర్లో
డి అనేది స్మాల్ ఏ యొక్క మైనర్ అవుతుంది. బట్ అది ఈ స్థానంలో ఏమొస్తుంది ఇక్కడ డి అని వస్తుంది. గమనించుకో, నేను స్మాల్ ఏ గురించే చెప్తున్నా ఇక్కడ. సో డి అనే ఏ అనే స్థానంలో ఏమొస్తుందా డి వస్తుంది. ఎట్లా వస్తుంది? డి ఉండేటువంటి ఏ ఉండేటువంటి నిలువు వరుస అడ్డు వరుస తీసేస్తే ఉండే మూలకం ఎంత అంటే స్మాల్ డి అవుతుంది. బట్ ఆ స్మాల్ డిని దేంతో గుణకారం చేసుకోవాలా? ఏ అనేటువంటి ఎలిమెంట్, క్యాపిటల్ ఏ అనేటువంటి మాత్రికలో ఏ అనే ఎలిమెంట్ యొక్క, స్మాల్ ఏ అనే ఎలిమెంట్ యొక్క స్థానము. స్థానం అంటే ఇది మొదటి అడ్డు వరుస అంటాము, ఇది రెండవ అడ్డు వరుస అంటాము, ఇది మొదటి నిలువు వరుస అంటాము, ఇది రెండవ నిలువు వరుస అంటాము. అవునా కదా? ఇది 1 2 ఇట్లా ఎక్కేస్తే ఇది 1 2 అవుతుంది. అప్పుడు ఏడేం పరిస్థితి అంటే 1 1 అని వస్తుంది. మల్టిప్లై చేస్తే ఇలా ముందర కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏ అని వస్తుంది. నెక్స్ట్ ఇది సి ఉంది. సి ముందు నేను మైనస్ పెట్టాలా? ఎందుకు పెట్టాలంటే సి యొక్క పరిస్థితి అంటే బి అనే మూలకం యొక్క స్థానం ఏదంటే మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస. కాబట్టి ఇక్కడ 2 అని వేయాల. అర్థమవుతుందా? మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస. ఎట్రా ఏ పర్లేదు, ఇది ఒకటి అర్థమైతే మీకు అన్ని అర్థమవుతుంది. ఏబిసిడి సారీ రాసానా? ఏబిసిడి అనుకోండి. దీంట్లో స్మాల్ ఏ యొక్క మైనర్, నేను ఇట్లా రాస్తున్నాను బాగా అర్థం కావడానికి. స్మాల్ ఏ యొక్క మైనర్ అనేది తప్ప అంటే డి, ఏ అనే ఎలిమెంట్ యొక్క మైనర్ వాల్యూ. అట్లాగే బి యొక్క మైనరు, బి మూలకము ఉండేటువంటి అడ్డు వరుస నిలువు వరుస తీస్తే వచ్చేటువంటిది సి అని వస్తుంది. అట్లాగే మీరే చెప్పండి. అట్లాగే సి యొక్క మైనరు బి అవుతుంది, సి మైనరు బి అవుతుంది, డి మైనరు ఏ అవుతుంది. సరే, దీంతో మనం మాత్రికం దట్ ఈజ్ మైనర్ బాగానే ఉంది. మైనర్ అంటే ఈ మైనర్ని ఏం చేయాలా? కోఫాక్టర్ కావాలంటే అది ఉండేటువంటి అడ్డు వరుస నిలువు వరుసతో అంటే -1 హోల్ టు ద పవర్ ఆఫ్ i ప్లస్ అని చెప్పాను కదా, దీంతో మనం మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ రాసేటప్పుడు ఈడ డి ముందర ప్లస్ వస్తుంది, సి ముందర మైనస్ వస్తుంది, మళ్ళీ బి ముందర అంటే ఈ సి యొక్క మైనర్ బి అవుతుంది. దాన్ని ఏం చేయాలా? సి అనే స్థానం ఎంత? 2 + 1 రా. సెకండ్ రో ఫస్ట్ కాలం, అది సెకండ్ రో, ఇది రెండవ అడ్డు వరుస, మొదటి నిలువు వరుస. కాబట్టి ఈ బి ముందర ఏం చేయాలంటే -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 + 1తో గుణకారం చేయాలి. 2 + 1తో అప్పుడు మనకు మైనస్ వస్తుంది కదా. కాబట్టి దీని ముందర ఏమి వేయాలి? మైనస్ వేయాలి. నెక్స్ట్ దీని ముందర ప్లస్, అట్లే ఉంటుంది. అందుకని ఇది ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ, ఈ మాత్రిక కోఫాక్టర్తో అయినటువంటి మాత్రిక యొక్క డిటర్మినెంట్ వాల్యూ అంటే ఏడి, ఇట్లా ఏడి ఇంకొక మైనస్ వస్తుందిలే, ఏడి మైనస్ బీసీ, అది అట్లా వచ్చింది ఇక్కడ ఫార్ములాలో. ఏడి మైనస్ బీసీ ఇది ఇట్లా వచ్చింది ఇక్కడ, ఈ ఫార్ములా వచ్చి ఆ విధంగా వచ్చింది, గుర్తుపెట్టుకో. ఏడి మైనస్ బీసీ. నెక్స్ట్ డి, నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తున్నాం మనము? ఇది కోఫాక్టర్తో తయారైన మాత్రిక. బట్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కావాలంటే దీనికి ఏం చేయాలి? మళ్ళా ట్రాన్స్పోజ్ ఏమంటాం దీన్ని? క్యాపిటల్ టి. దీనికి ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. సో ట్రాన్స్పోజ్ తీసుకోవాలంటే ఈ అడ్డు వరుసని నిలువు వరుసగా రాయాలి. అంటే డి మైనస్ సి అనేదాన్ని డి మైనస్ సి ఎట్లా వస్తున్నారా? డి మైనస్ సి. నెక్స్ట్ -BA, గమనించు, -BA ఇది అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అవుతుంది. గమనించుకోండి, దీనికి తేడా ఉంది. ఇది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ తీసుకోవాలి, టు ది పవర్ ఆఫ్ టీ అని. దీనికి ట్రాన్స్పోజ్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అంటే ఈ అడ్డు వరుసని నిలువు వరుసగా రాసుకోవాలి. డి మైనస్ సిని, ఇది అడ్డు వరుస, దాన్ని ఏం చేయాలా? నిలువు వరుసగా రాసుకుంటే డి మైనస్ సి. నెక్స్ట్ ఏముంది పా? రెండవది -BA ఉంది. సో మైనస్ ఆడుంది, -BA ఇక్కడ ఉంది. ఇది ఎట్లా వచ్చింది? -BA అంటే అది ఇట్లా -BA చూడండి, నిలువు వరుసగా రాయేస్తాం మేడం. అవునా కదా? ఇది రెండవ అడ్డు వరుసని
ఏ రాసినామా? రెండవ నిలువు వరుసగా రాసాం. మొదటి అడ్డు వరుసని, ఇది మొదటి అడ్డు వరుస డి మైనస్ ఇది, మొదటి అడ్డు వరుసని మొదటి నిలువు వరుసగా రాసాం. ఇది ఇక్కడ రాసినాం మనం. సో ఇది ఏమవుతుందంటే ఇదంతా అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇది రాసినది ఏదప్ప అంటే మనం అది నేర్చుకోలేదు 10th క్లాస్లో. అడ్జాయింట్ ఆఫ్ ఏ, ఈ వాల్యూ ఏమవుతుంది? డిటర్మినెంట్, అంటే దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ. అది అట్లా చేసాం మనం. కాబట్టి మీకు మార్నింగ్ నేను చెప్పింది ఏమంటే ఇది 2 rows 2 columnsకి ఇది ఓకే. అట్లా లేకుండా 3 rows 3 columns అయితే ఇంకా దాన్ని బట్టి 3 rows 3 columns అయితే మనం ఏం రాస్తాము? ఏ ఈక్వేషన్ అయినా మ్యాట్రిక్స్ ఫామ్. సో మార్నింగ్ మనం నింది బి అని అనుకున్నాం కాబట్టి సరే మేబీ బి, ఇక్కడ బి కూడా వేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫార్మ్ రాయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఒక కాలం మ్యాట్రిక్స్ అవుతుంది. అది క్యాపిటల్ ఎక్స్ సమానం అవుతుంది. సో దాని నుంచి మనకు సొల్యూషన్, దట్ ఈస్ సొల్యూషన్ అంటే అర్థం ఏమి? సాల్వ్ చేయండి అంటే ఆ ఈక్వేషన్లో ఉండేటువంటి దాని ఏమంటారు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవడమే. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవడం అనేది సొల్యూషన్ అంటాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనం పీరియడ్ ఏమంటే ప్రాజెక్ట్ అనే పీరియడ్, మనం దాని ప్రకారం చేద్దాం. ఎప్పుడైనా ప్రాజెక్ట్ అనే పీరియడ్లో మీరే చేస్తారు. ఇప్పుడు నేను నీకు చెప్పిన ప్రాబ్లం అర్థమైందా? ఎంతమందికి అర్థం కాలేదు? మార్నింగ్ చెప్పిన ప్రాబ్లం అర్థమైందా? అసలు రాసుకున్నారా లేదా? మీరు రాసుకోవడం లేదా? సినిమా చూస్తున్నారా? హలో, అది కాదురా. ఎప్పుడైనా ఒక నిమిషం, నేను మీకు అందరికీ అది చెప్పేది. ఎప్పుడైనా క్లాసు ఏదైనా వింటూ ఉన్నారంటే, నేను నిన్న కూడా చెప్పాను అనుకుంటా, మీకే వింటున్నారంటే ఖచ్చితంగా ఒక రఫ్ నోట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీ రెగ్యులర్ నోట్స్, మ్యాథ్స్ సెంటర్ అనుకోండి, మ్యాథ్స్ క్లస్టర్ నోట్స్ అంటే నేను చెప్పేది ఒక అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ అనుకోండి, అది రెగ్యులర్ నోట్స్ పక్కన ఉండాలి. ఒక రఫ్ బుక్ అనేది కూడా పక్కన ఉండాలి. అప్పుడు మీకు మార్నింగ్ చెప్పినటువంటి ఆ దీంట్లో ఈక్వేషన్స్ వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు అనేటువంటి ఈక్వేషన్ అనే దాన్ని మీరు కూడా కాపీ చేసుకుంటే సైమల్టేనియస్గా వింటూ రాస్తా ఉంటే సరిపోతుంది, వేసుకోవచ్చు. అది కూడా మనకు ఒకటి ట్రెజర్ కదా. చెప్పరా జ్యోతి? ఎప్పుడు నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, రేపు ఒకవేళ ఫిజిక్స్ చెప్పినా, కెమిస్ట్రీ, ఇంకేం జరిగినా కూడా, కంప్యూటర్ సైన్స్ జరిగినా కూడా, కానీ ఎప్పుడు రఫ్ బుక్ అనేది ఎప్పుడు ఆన్లైన్ క్లాసులో ఉండాలి. ఆన్లైన్ క్లాస్ కాదు, ఆఫ్లైన్ క్లాస్లో కూడా, కానీ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలా. రన్నింగ్ నోట్స్ అంటే ఆడ ఏం జరుగుతూ ఉంది, సార్ ఉండండి సార్, మేము స్పీడ్గా చెప్పేస్తాం అనుకో, సార్ ఒక్క నిమిషం సార్ నేను ఇంకా కాపీ చేసుకోవాలా, జస్ట్ అది చూపించండి అంటే నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి కదా, ఇది మనం సినిమా చూడడానికి కాదు కదా. అర్థం చేసుకోండి. జ్యోతి, సరే. ఇప్పుడు నాకేం చేస్తారంటే అందరూ ఒక వైట్ పేపర్ తీసుకోండి, రఫ్ పేపర్లో కూడా పర్లేదు, ఖాళీ పేపర్ ఒకటి తీసుకోండి. అంటే ఒక పేపర్ కాదు, బుక్లో కూడా రాయండి, పర్లేదు, బుక్లో కూడా రాయండి. మళ్ళీ అట్లా చెప్పి చించద్దండి. అందరూ రెడీగా ఉన్నారా? ఒక రఫ్ పేపర్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక రఫ్ బుక్ పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న వర్క్ ఇస్తాను, అది మీకు కష్టమేం కాదు, చూస్తూనే రాయండి. రాస్తారా అందరూమ్మా? శివకుమార్, రాజేష్, లోకేష్, రూపేష్, హేమవతి, ఏమమ్మా, చాందిని, యాకూబ్, జ్యోతి, జయశ్రీ, లతీష్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు ఒక నోట్స్ తీసుకురండి, చెప్తా. ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం మెల్లిగా. మనము ఆన్లైన్ క్లాస్ ఎట్లంటే ఆఫ్లైన్ క్లాస్ ఎట్లా వింటామో అట్లాగే రాసుకోవాలా, గుర్తుపెట్టుకోండి. ఇది మా పని అయిపోయినట్టు అటు తోయేసి, మీ పని అయిపోయినట్టు వినేసి ఆ పడేసేస్తే ఏం లాభం లేదు. హేమవతి,
ఒక రఫ్ బుక్ పెట్టుకో దగ్గర, లేదా మంచి నోట్స్ పెట్టుకోలేదు ఏమ్మా. రైట్, ఓకే. సో మార్నింగ్ జరిగిన ప్రాబ్లమ్ని మీరు నోట్ చేసుకున్నావా నువ్వేమన్నా? మార్నింగ్ ఆ ప్రాబ్లం నోట్ చేసావమ్మా? జగన్ గారికి చెప్పు, వేయిస్తాడు. కాదమ్మా, రీఛార్జ్ అంటే చూసుకోవాలి కదరా. సరే, ఎప్పుడైనా నైట్ టైము ఏదో టైంలో మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకోండి. మళ్ళీ ఇది ఎట్లా వస్తుందో కరెంట్ తెలియదు మనకి. సరే, అందరూ రెడీగా ఉన్నారా? ఏం లేదు, చూద్దాం. ఇప్పుడు ఒక గంట మనం స్పెండ్ చేస్తే కనీసం 2 ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉండాలి. మీరు అందరూ వీడియో ఆన్ చేసి పెట్టుకోండి, పర్లేదు. ఒకవేళ మీకు కావాలి అంటే, లేదు వద్దంటే మీరు రాయండి. స్టార్ట్ చేద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? హలో. ఏంలా, మీరు రన్నింగ్లో రాసి మళ్ళీ దాన్ని స్కాన్ చేసి నాకు పోస్ట్ చేయండి వాట్సాప్లో, పర్లేదు. వాట్సాప్లో కానీ ఇక్కడ కూడా కానీ. అంటే పనిష్మెంట్ అనుకోమాకండి, మనం నేర్చుకుందాం, చూస్తూ నేర్చుకుందాం అని, ఇంకేం లేదు నా ఉద్దేశం అది. సరే, ఒక ప్రాబ్లం చెప్పుకుందామా? మార్నింగ్ మనం ఏమనుకున్నాము, అదేంది ఏంద్రది, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో మీకు మళ్ళీ నేను చెప్పాలనా, అవసరం లేదు కదా. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఇచ్చినటువంటి సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో రాసి ఏ ఇన్వర్స్ కనుక్కునేది అక్కడ కష్టం. ఏ ఇన్వర్స్ కనుక్కొని దాన్ని మల్టిప్లై చేసుకోవడమే, అది విషయం. సో మీకు ఒక ప్రాబ్లము చూపిస్తాను, మీరు స్టార్ట్ చేయాలి. నాకు అయిపోయినాక నాకు మళ్ళీ చెప్తూ ఉండాలి. పెద్ద కష్టం కాదు ఇది, మామూలుగా ఈజీ ప్రాబ్లమ్సే, వేరేం కావు. ఓకే, ఇలా చూస్తూ నేర్చుకుందామని, మరి ఇంకేం లేదు. ఈ క్వశ్చన్ రాయండి, 3 క్వశ్చన్లు. సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇదే ప్రాజెక్ట్ అంటే మీరే చేయాలి, బట్ నేను చూపిస్తాను, బట్ రాయండి. సాల్వ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ by matrix inversion method. By matrix inversion method. 4 క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్ అందరూ రాయండి అమ్మా, చూసి రాయండి. 2x + 5y, నేను చెప్తూ కూడా ఉంటాను. 2x + 5y = -2, x + 2y = -3. రెండవ క్వశ్చన్ 2x - y = 8. నెక్స్ట్ 3x + 2y = -2. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 2x + 3y - z = 9. x + y + z = 9. 3x - y - z = -1. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం x + y + z -2 = 0. 6x - 4y + 5z -31 = 0. ఇంకొకటి 5x - 2y +
2z equal to 13. నేను మైనస్ చెప్పానా? 5x plus 2y plus 2z equal to 13. ఒక్క నిమిషం అట్లా ఉండండి. ఇంకో ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ కనపడలేదు, నోట్ చేసుకోండి బా. 3x plus 2y, వింటున్నారు కదా నేను చెప్తుండేది? ఇక్కడ లేదులే. 3x plus 2y plus 4z equal to 7, comma 2x plus y plus z equal to 7, comma x plus 3y plus 5z equal to 2. ఇంకొక ప్రాబ్లం. సరే ఇది చాలే, మొత్తానికి 5 అయింది కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకటి నోట్ చేసుకుందాం. 2/2లో ఇంకొకటి చిన్న ప్రాబ్లం, అవి కూడా నోట్ చేసుకోండి. x plus 2y equal to 10, 2x minus y equal to 15. ఇదొకటి. ఇంకోటి x y z అనేది ఇవ్వకుండా వేరే ఇచ్చున్నాడు, ఇది నోట్ చేసుకోండి. 2x1 రాయగలుగుతారు కదా. 2x1 plus 3x2 plus x3 equal to 9 plus x3 equal to 9. x1 plus 2x2 plus 3x3 equal to 6, comma 3x1 plus x2 plus x2 plus 2x3 equal to 8. సో ఇవి చాలే. ఈ మెథడ్లో ఇవి నేర్చుకుంటే చాలు. ఓకే, అందరూ కాపీ చేశారమ్మా? అందరూ కాపీ చేశారా? చెప్పిందని కాపీ చేశారా? నాకు చెప్పండి ఫస్ట్. గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే స్టార్ట్ చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, జస్ట్ రాస్తూ ఉంటే కూడా చాలు, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఎంత బాగా రాశారంటే, ఒకవేళ మీకు ఇక్కడ మధ్యలో ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. సో సొల్యూషన్ 1, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. గివన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, నేను చెప్పినట్టు రాయండి. గివన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ప్లూరల్, గివన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేసి దాన్ని కిందికి ఇలా రాయండి. 2x plus 5y equal to, దాన్ని ఏం చేస్తారంటే అంతలే, 2x plus 5y equal to -2, దాని కింద కల్లా రాయండి, పక్కన రాయద్దండి. x plus 2y equal to -3, కింద రాశారు కదా ఈక్వేషన్స్ని, రాశారా లేదా? రైట్, ఓకే. నెక్స్ట్ లైన్, మ్యాట్రిక్స్ ఈక్వేషన్, the matrix equation is, and రాయండి చాలు. the matrix equation is, నేను చెప్పినట్టు రాయండి. the matrix equation is ఏ రాస్తారంటే 2, 5, అది కింద ఉండదు కదా, అది రాయండి. ax plus b equal to b, ax equal to b అని అది రాయబోకండి. the matrix equation is 2, 5, 1, 2 ఇంటూ xy నిలువుగా ఈక్వల్ టు -2, -3. నెక్స్ట్ లైన్, this is in the form ax equal to b.
this is in the form ax equal to b. Implies and symbol పెట్టండి, implies x equal to a inverse into b. X equal to a inverse into b. Be the solution. Be the solution. Where, next line రాసుకోండి ఇప్పుడు, where a equal to 2512, x equal to xy నిలువుగా, b equal to -2 -3. Next, determinant of a equal to, determinant symbol ఏంటి, 2512. That is equals to క్రాస్గా అంతే కదా, ad మైనస్ bc లాగానే. సో 2 into 2 అంటే 4, 4 minus 5 equal to -1. ఇక్కడ ఆపండి. డిటర్మినెంట్ ఆఫ్ a equal to -1 వచ్చింది కదా, దాని పక్కలో ఏం చేస్తారంటే నాట్ ఈక్వల్ టు 0, -1 పక్కలో నాట్ ఈక్వల్ టు 0 తెలుసు కదా రాసేది, -1 నాట్ ఈక్వల్ టు 0 రాసారు, చెప్పాలా? గుడ్. దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని కూడా మాట కూడా రాయండి. మనం 3 rows 3 columns తీసుకున్నప్పుడు అట్లాగే రాయాలి నోట్స్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ దట్ ఈస్ -1 నాట్ ఈక్వల్ టు 0, దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, EXISTS, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. నేను పక్కా ప్రొసీజర్ చెప్తున్నాను. నెక్స్ట్ లైన్, therefore a inverse equal to, therefore a inverse equal to adjoint of a by determinant of a formula. Okay, that is equals to 1 by -1. అది ఓకే, మనం తెలుసుకున్నాం కాబట్టి పైన 1 by -1. నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లస్ M11, బాగుంది ఇది క్లియర్గా, ప్లస్ M11 మైనస్ M12, అది మైనర్స్ అయ్యాయి ఎందుకు నేను చెప్పింది అదే మైనస్, ప్లస్ M11 మైనస్ M12 మైనస్ M21 ప్లస్ M22 హోల్ ట్రాన్స్పోజ్, పైన ట్రాన్స్పోజ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకా M11 అంటే ఏం చేయాలా, మ్యాట్రిక్స్ ఏ దగ్గరికి వెళ్ళాలా, మ్యాట్రిక్స్ ఏలో M11 ఎంత అంటే 2, కాబట్టి 2 మైనస్ M12 అన్నాడు 5 దగ్గర, 5 ఉండేటువంటి అడ్డు వరుస నిలువు వరుసను తీసేస్తే 1 వస్తుంది, బట్ దాని ముందు మైనస్ తగిలించాలా, సో దట్ ఈస్ -1 వస్తుంది. నెక్స్ట్ మైనస్ M21 మైనర్ అంటే 1 యొక్క మైనర్, మ్యాట్రిక్స్ ఏలో 1 యొక్క మైనర్ -5 అని వస్తుంది, దాన్ని మైనస్ ముందర మైనస్ వేయాలి కాబట్టి. నెక్స్ట్ M22 ఆ వచ్చిన దానికి ఏం చేయాలా, ట్రాన్స్పోజ్ తీసుకోవాలా. ట్రాన్స్పోజ్ అంటే మీకు ఎంతమంది చెప్పాను నేను, అడ్డు వరుసని నిలువు వరుసగా రాసుకోవాలా. ఇది 3/3 మ్యాట్రిక్స్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, అందుకని ఈ నోట్స్ రాసుకోండి అని చెప్పాను. ట్రాన్స్పోజ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, మళ్ళీ ఏమైంది ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుస నిలువు వరుసగా రాశారడ, 2 - 1 అనేదాన్ని నిలువు వరుసగా, -5 2 అనేదాన్ని నిలువు వరుసగా, దట్ ఈస్ ఏ ఇన్వర్స్ వరకు. కంప్లీట్ చేస్తారా? ఇది చూడండి, ఇది కంప్లీట్ అయితే చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను M11 M12 అంటే మైనర్ అనేది చెప్పాను నేను. సరే ఇది మాకు ఆల్రెడీ తెలుసు సార్, 10th క్లాస్లో లాగా మేము చేస్తాం సార్ అంటే కూడా అటు కూడా చేసుకోండి. ఏమని, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇంతకు చూపినట్టు
1/AD - B అంతే కదా, AD - BC మళ్ళీ బ్రాకెట్ D - B - CA తెలుసు కదా, అదే ట్రాన్స్పోజ్ తర్వాత వచ్చినటువంటి అది. సో డైరెక్ట్గా మేము ఆ ఫార్ములా వాడుతుంటే కూడా ఈ 2 rows 2 columns కాబట్టి అది కూడా వాడుకోండి. బట్ ఇది ఎందుకంటే ఇది పక్కగా 3 rows 3 columnsకి ఇది ఉపయోగపడుతుంది, 3 rows 3 columnsకి. సో x = -11, y = 4, దట్ ఈస్ ది సొల్యూషన్. సొల్యూషన్ సెట్ అంటే ఫ్లోర్ బైట్ వేసి చెప్తే సరిపోతుంది, అంతకుమించి లేదు. అందులో అయిందమ్మా ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం అయిందా? రైట్. ఇప్పుడు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ప్రాబ్లంలో ఏం డౌట్ లేదు, 10th క్లాస్ ప్రాబ్లమే. డౌట్స్ ఏం లేదు కదా, నేనే చెప్పేస్తాను డౌట్స్ ఏం లేదు కదా అని. డౌట్స్ ఏమి ఉంటే అడగండి. నేను చెప్పేది ఇక్కడ M11 M12 నేను చెప్పాను, నేను మీకు అది అర్థం కాకపోతే ఏం లేదు. కొత్తగా ఉంటే 1/2 rows 2 columns కాబట్టి 1/AD - BC బ్రాకెట్ వేసి D - B - C అని వేస్తాం కదా మనం మామూలుగా 10th క్లాస్లో వేసినట్టు, అట్లాగంటే వేసేట్టుకుంటూ పోయింది. అది కూడా ఇదే, రెండు ఒకటే. రైట్. సెకండ్ ప్రాబ్లం పెండింగ్ పెట్టుకోండి, తర్వాత చేస్తారు. ఏమమ్మా ఇది కూడా అదే టైపు, ఇది తర్వాత చేయండి. నెక్స్ట్ ఈ మూడో లెక్క చేద్దాం. 3 కానీ ఒక్క నిమిషం ఉండు. రైట్, యా, మూడో లెక్క చేద్దాం. సో మూడోది ఏమంటే, అందుకే సెకండ్ దాన్ని వదిలేయండి అని చెప్పాను, తర్వాత చేసుకుందాం ఇంటి దగ్గర. మూడో లెక్క 2x + 3y - z = 9. అదేం రాస్తుంటే మూడో లెక్క మెన్షన్ చేసి గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని రాయండి. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ప్లూరల్, ఆడ ఈక్వేషన్ రాస్తారు, ఈక్వేషన్ కాదు. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లేదా గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేసి ఆ ఈక్వేషన్స్ అన్ని నిలువుగా రాయండి, అడ్డంగా రాయొద్దండి. ఇక్కడ చూపించినట్టుగా అడ్డంగా రాయొద్దండి. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ నిలువుగా రాసిన తర్వాత ది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్, రైటింగ్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ అట్లా రాయండి, ఇంకా కరెక్ట్గా ఉంటుంది. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాశారు అందరూ, మూడింటిని నిలువుగా. రైట్ మా. నెక్స్ట్ లైన్ ఏం రాస్తారంటే రైటింగ్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ అంటమాట. రైటింగ్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్, రైటింగ్ ఇన్ ది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్. అనేసి AX = B రాయాల్సిన పని లేదు, అనే మళ్ళీ రాసినప్పుడు రాయండి మీ ఇష్టం. సో రాసేసండి ఆ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్ అది ఏమవుతుందో అది. మీరు ఆ ఇచ్చిన ఈక్వేషన్స్ నిలువు రాస్తుంటే మీకు క్లియర్గా అట్లట్లే ఆ కోఎఫిషియన్స్ అట్లాగే తీసి రాసేయచ్చు. వేర్ A = X = B = అది కూడా రాసి పెట్టండి. అది మీరు ఎగ్జామ్లో కూడా అదే రాయాలమ్మా. ఏ అనేది ఏంది, ఎక్స్ అనేది ఏంది, బి అనేది ఏంది కూడా ఎగ్జామ్. అటు బి బదులు డి కూడా వాడతారు కొంతమంది. సో బీనో డీనో ఏదో ఒకటి. వేర్ A = X = B అది రాసిన తర్వాత నౌ డిటర్మినెంట్ ఆఫ్ A = అది తీసుకోండి. డిటర్మినెంట్ ఆఫ్ A = డిటర్మినెంట్ సింబల్ పెడతాం. సో మళ్ళీ ఏం చేయాలి, అది 2 × 2 3 - 1 1 1 1 3 - 1 1 దీనికి డిటర్మినెంట్. సో ఎనీ రో ఎనీ కాలం తీసుకొని ఎలిమెంట్స్ మల్టిప్లైడ్ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్, అంతే కదా దాని మీనింగ్. సో 2 × 2ను మూసేసుకోండి, 2 3 - 1 2ను మూసేసుకోండి. అంటే 2 ఉండేటువంటి అడ్డు వరుస నిలువు వరుస మూసేస్తే మనకేముందడా 1 1 - 1 - 1 వస్తుంది, దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ. దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమంటే చెప్పండి, నేను చెప్తాను. నేను డిటర్మినెంట్ ఆఫ్ ఏ వర్క్ చేసిన చోట
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పమంటారా ఎన్నైనా డిటర్మినెంట్ ఆఫ్ ఏ? ఎవరికైనా అర్థం కాకపోతే అమ్మా పర్లే, మొహమాట లేకుండా అడగండి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ బ్రాకెట్లో మైనస్, వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి అడ్డు వరుస తీసుకున్నారు. అది మనం మామూలుగా అది రెగ్యులర్ తీసుకుంది అట్లే. సో టూ ముందర ప్లస్ ఉంటుంది, నెక్స్ట్ 3 ముందర మైనస్ ఉంటుంది, నెక్స్ట్ -1 అంటే అది -1 అట్లే ఉంది కాబట్టి అట్లా రాసుకున్నారు. చెప్పాలా ఇదేమన్నా? 2 3 -1 ఏనా? ఏం చెప్పరు మీరు? చెప్పాలన్నా అది నాకు అర్థం కదా. మళ్ళీ గుమ్మున ఉండరు అందరూ. అవునా కావాలన్నా వద్దంటే చెప్పలేకపోతున్నారే. 2 3 -1 చెప్పండి. 2 3 చెప్పమంటే చెప్తాను, లేదంటే వద్దులంటే ఓకే వదిలేద్దాం. రైట్. డౌట్ ఉంటే మాత్రం అడగండి అమ్మా. సరే ఓకే, దీన్ని కాపీ చేసుకున్నాం. 2 3 -1 1 1 1 ఇది మామూలే. ఎందుకంటే మొదటి అడ్డు వరుస తీసుకున్నాము, 2 ముందర ప్లస్ ఉండాలి, రెండవ మూలకము 3 ఉంది, 3 ముందర మైనస్ వేయాలి, ఎందుకంటే అది -1 హోల్ టు ద పవర్ ఆఫ్ i ప్లస్ j ఫార్ములాడా. 3 ముందర -1 హోల్ టు ద పవర్ ఆఫ్ మొదటి అడ్డు వరుస రెండవ నిలువు వరుస కాబట్టి -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 + 2 అని రాస్తాము, అది మైనస్ వస్తుంది ఆటోమేటిక్గా. రైట్, అర్థం చేసుకుని వేసుకోవాలమ్మా. అయిపోయిన డిటర్మినెంట్ ఆఫ్ ఏ. చెప్పండి రా, అప్పుడు చెప్పండి. రైట్ ఓకే. నెక్స్ట్ మీరు చెప్పలేదు, నేను వెయిట్ చేస్తున్నాను, తగ్గలేదు. రైట్, ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా అడ్జాయింట్ ఆఫ్ ఏ బి డిటర్మినెంట్ ఆఫ్ ఏ. అదే ఇప్పుడు ప్రస్తుతానికి రాయాల్సిన పనిలే. ముందు ఇట్లేమి ఇంత పెద్దగా రాయాల్సిన పని లేదు. మీరు సపరేట్గా ఏం చేస్తారు, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని రాయండి ఫస్ట్. స్టెప్స్ మార్చండి అమ్మా. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇక్కడ M11 -M12 అదేదో ఉంది కదా, అది మాత్రం సపరేట్గా తీసుకుంటూ చూపించవచ్చు, లేదా డైరెక్ట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య లేదు. అంటే అన్నిటికీ ముందర ఎంతసేపు అయినా 1/16 వేయాల్సి వస్తుంది కాబట్టి ఏం చేద్దాము, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అని టు ది పవర్ ఆఫ్ టీ ఉంది కదా, టీ కూడా తీసేసి ఆడ M11 M12 సంథింగ్ ఉంది కదా, అది మాత్రం సపరేట్గా రాసుకుని కూడా మళ్ళీ ఇక్కడ వేయచ్చు, లేదా డైరెక్ట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు, సమస్య ఏం లేదు. మీకు ఇదే బాగుందంటే ఓకే అట్లా చేసుకోండి. సరే కాపీ చేయండి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ అవన్నీ రాయాలా, నేను చెప్పలేదు, మళ్ళీ మర్చిపోయినాను. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 16 రాసిన తర్వాత నాట్ ఈక్వల్ టు 0, దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అనేది రాయాలా. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 16 వచ్చింది కదా, అక్కడ నాట్ ఈక్వల్ టు 0, దాని పక్కలో నాట్ ఈక్వల్ టు 0, దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్, EXISTS ఎగ్జిస్ట్ అని రాయండి. therefore A inverse equal to 1 by determinant of A into adjoint of A formula. Okay, A inverse కంప్లీట్ అక్క. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, మిగతా వాళ్ళు ఉన్నారు. రూపేష్ చూడరా, ఆనంద్ ఉన్నాడా, లోకేష్ వేస్తున్నారా? నువ్వు కాదురా, వాళ్ళు మన కొత్తగా చేరినారు, ఆనంద్, రూపేష్, లోకేష్. ఇది అయిపోయింది చెప్పండి, మారుస్తాం.
ఎవరు వాళ్ళు మాట్లాడడం లేదే, అసలు ఉన్నారా ఆన్ చేసి నిద్రపోతున్నారా? రే మీ అందరూ నోట్స్ ఫోటో నాకు వాట్సాప్, నా పర్సనల్ వాట్సాప్లో పెట్టాలా? నేను చూస్తాను ఇది. ఓకే అయిపోయినా ఇంతవరకు 1/16 మీకు ఇక్కడ డిటర్మినెంట్ అని వేశారు చూడు, M11 అది మాకు వద్దులే సార్, మాకు ఇది వద్దు, ఇదేమి వేయాలని ఏం లేదమ్మా, దయచేసి అందరూ వినండి. మళ్ళా A ఇన్వర్స్ ఈక్వల్ టు 1/16, ఇది ప్రొసీజర్ అయితే ఇది 1/16 ఇంటూ ప్లస్ M11 మైనస్ M12 అది వేశారు. అది మాకు ఇది ఇవన్నీ వదిలేశారంటే డైరెక్ట్గా 1/16 అని వేసి ఏం చేస్తారు, ప్లస్ బ్రాకెట్ మైనస్ బ్రాకెట్, ప్లస్ బ్రాకెట్ మైనస్ బ్రాకెట్ వేసుకుంటా ఈ స్టెప్ నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చు. అది ప్రొసీజర్ కాబట్టి నేను అది కూడా చూపించాను. నేను అదే మీకు కంపల్సరీ వేయాలని ఏం లేదు, మీరు ఎట్లన్నా కూడా కానీ ఫైనల్గా ఆన్సర్ తీసుకొస్తే చాలు. ఆన్సర్ తీసుకురావాలంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ కరెక్ట్గా కనుక్కుంటే చాలు. సో 0 4 మైనస్ 4 1 11 4 మైనస్ 3 మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ టీ అన్నాడు. టీ అంటే ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసని నిలువు వరుసగా రాయడమే. సో ఏ ఇన్వర్స్ వచ్చేసింది. చేశారు ఎంతవరకు? ఏ ఇన్వర్స్ వరకు. మిగతా వాళ్ళు రా. therefore x is equals to a inverse into b. b అంటే అక్కడ మనం రాసుకున్నాం మొదట్లోనే 9 9 మైనస్ 1 అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 1/16 అది పక్కనే ఉంటుంది. ఏం చేద్దాము, 0 ఇంటూ 9 0. గమనించండి మల్టిప్లికేషన్ ఎట్ చేస్తారనేది. ఇది ఫస్ట్దేమో 3/3 మ్యాట్రిక్స్, రెండోదేమో 3/1. కాబట్టి మనకు వచ్చేటువంటిది కూడా 3/1 వస్తుంది మనకి. సరే 0 ఇంటూ 9 అంటే 0, 4 ఇంటూ 9 ఎట్లది మొదటి మూలకము ఇంటూ ఇక్కడ నిలువు వరుసలో మొదటి మూలకము, బిలో ఉండే నిలువు వరుసలో మొదటి మూలకం. సో దట్ ఈస్ 4 ఇంటూ 9 36, 4 ఇంటూ -1 అంటే -4. అట్లాగే 4 ఇంటూ 9 అంటే 36, 1 ఇంటూ 9 9, నెక్స్ట్ -3 ఇంటూ -1 అంటే 3, నెక్స్ట్ -4 ఇంటూ 9 -36, 11 ఇంటూ నిలువు పక్కన ఉండే మ్యాట్రిక్స్ 9 దట్ ఈస్ 99, -1 ఇంటూ -1 అంటే దట్ ఈస్ 1. సో దాన్ని యాడ్ చేస్తే 32, 16, 64. దీన్ని ఇప్పుడు 16తో భాగించుకోండి, డివైడ్ చేయండి. 16తో డివైడ్ చేస్తే మనకేమొచ్చింది 2 3 4, 2 3 4. therefore x is equals to 2, y equal to 3, z equal to 4 అనేటువంటిది రిక్వైర్డ్ సొల్యూషన్. దట్ ఈస్ సొల్యూషన్. సొల్యూషన్ సెట్ అంటే సెట్ అని రాస్తే అది ఫ్లవర్ బ్యాట్ వేసి కూడా చెప్పుకోవచ్చు మనం. అయింది అందరికి. ఏది ఏదమ్మా చెప్పు. పోనీ 0 36 -4 ఎట్టొచ్చింది, అది అర్థం కాలేదా? అదేమ్మా పైన 1/16 ఏం రాసి దానికంటే ముందు పై స్టెప్ 0 4 4 4 1 -3 అది రాసింది అర్థమైంది కదా. ఏ ఇన్వర్స్ ఇంటూ మళ్ళీ ఎక్కడ నీకు అర్థం కాదు. అదే 0 36 -4. ఓకే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 044 నిమిషం చూస్తా. 0
4 నెక్స్ట్ ఏముందడా నువ్వే చెప్పు ఒకవేళ నువ్వు రాసుకుంటే 4 1 -3 4 1 రాసుకుంటే చెప్పు నాకు 4 1 -3 -4 11 -1 -4 11 -1 ఇది ఉండేది. సరే నేను అది మాత్రం తీసుకున్నానులే. ఇది 1/16 అట్లా ఉంటుంది. ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ వేయాలనేం లేదు, ఇట్లా కూడా వేయచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంటూ 9 9 1 అది అటు ఉండేది 9 9 1 కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా? అవునా? ఓకే, థ్యాంక్ యూ. 9 9 -1 రైట్. సరిపోయినా? 9 9 -1. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాము? ఈ అడ్డు వరుస ఇంటూ ఈ నిలువు వరుస, అంతేనా? 0 ఇంటూ 9 చూడమ్మా 1/16. నేనేం చెప్తున్నాను? 0 ఇంటూ 9 ఎంత? 0నే కదా. ఈ అడ్డు వరుస మొదటి అడ్డు వరుస తీసుకోవడము, దీంతో మల్టిప్లై చేయడం కరస్పాండింగ్ ప్లేసెస్లో. అంటే 0 ఇంటూ 9 4 ఇంటూ 9 4 ఇంటూ -1 అట్లాగనమాట. అర్థమైందా? అర్థం కాలేదా? అట్లే మొదటి అడ్డు వరుస ఇంటూ ఇది 0 4 ఇంటూ 9 అంటే ఇక్కడ 36 అనేస్తాము. నెక్స్ట్ 4 ఇంటూ -1 అంటే -4 వస్తుంది. నెక్స్ట్ రెండవ అడ్డు వరుస తీసుకో, 4 ఇంటూ 9 అంటే ఇక్కడ 36 వేస్తాము. 1 ఇంటూ 9 అంటే 9 అట్లే ఉంటుంది. ఓకే, 3 ఇంటూ -1 అంటే -1 అంటే రెండవ అడ్డు వరుస తీసుకున్నాను. మళ్ళీ 9 9 -1తో గుణకారం చేశాను. నెక్స్ట్ -4 ఇంటూ 9 అంటేనా -36. 11 ఇంటూ 9 అంటే మూడవ వరుస 11 ఇంటూ 9 అర్థమవుతుంది. 11 ఇంటూ 9 11 ఇంటూ 9 దట్ ఈస్ 99. నెక్స్ట్ ఏమొచ్చిందిరా? -1 ఇంటూ -1 అంటే +1. అంటే ఇవన్నీ ఏమే నేను ప్లస్ అది వేయలేదు, ప్లస్ సింబల్ వేయలేదు. సో ఇది లెక్క, అర్థమైందా? సో దీన్ని యాడ్ చేస్తే అడేమవుతూ వస్తుందో అది అక్కడ ఉంటుంది. ఏమమ్మా ఎవరు అడిగింది నన్ను? మన జయశ్రీ. ఇది అర్థమైందా? ఇదే మామూలు మల్టిప్లికేషన్ రా. ఈ అడ్డు వరుస ఇంటూ ఈ నిలువు వరుస, ఈ అడ్డు వరుస ఇంటూ ఈ నిలువు వరుస, ఈ అడ్డు వరుస ఇంటూ ఈ నిలువు వరుస. ఇది బి అని అన్నాం. ఇదేమో ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఇంటూ బి అంటే ఎట్లా వర్క్ చేస్తామంటే ఇట్లా 1/16 అవుతుంది. సో దాన్ని ఎంత డివైడ్ చేస్తే అదే వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకేం డౌట్ మీకు? రైట్, సరే. ఇప్పుడు అయిపోయిన ఇదే మొత్తము 1/16 ఇంటూ మళ్ళీ ఏమొచ్చింది సింప్లిఫై చేస్తే 32 48 64. దాన్ని 16తో డివైడ్ చేయండి. 2 3 4 వచ్చేస్తుంది. అది సరిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకోండమ్మా. మిగతా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 rows 3 columns ఉన్నాయి. ఇదిను నెక్స్ట్ మళ్ళీ నేను 2 అనౌన్స్ చేసిన అది. ఓకే, సేమ్ ప్రాబ్లము. నెక్స్ట్ ఎవరిది పీరియడ్ మీకు? నెక్స్ట్ ఎవరిది పీరియడ్ అమ్మా? దేని తెలుసారా? ఓకే ఓకే, సరే. బెటర్రా మాదిరిగా ఇప్పుడు మీరు చెప్పారుగా ఇదే ఈ ప్రాబ్లం కంప్లీట్ చేయగలుగుతారా? కాపీ చేసుకుంటా ఇప్పుడే. సరే, కాపీ చేసుకుని చేసుకోండి ఇప్పుడే. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎస్ఆర్ అంటే ఇది కాపీ చేసుకుంటారా, ఆ క్లాస్కి వెళ్ళిపోతారా? అది నేను అడిగింది. చూడండి, ఈ ప్రాబ్లంకి ఆన్సర్ మనకి ఎంత రావాలి చివరికి?
3 మైనస్ 2 1 3 మైనస్ 2 1 అది రావాలి ఈ ప్రాబ్లంకి. 3 మైనస్ 2 1. తర్వాత ప్రాబ్లం ఏం చెప్పాను నేను, 3x ప్లస్ 2y ప్లస్ 4z ఈక్వల్ టు 7 ఒక ప్రాబ్లం చెప్పాను కదా. దానికి ఆన్సరు x ఈజ్ ఈక్వల్స్ టు 3, y ఈక్వల్ టు 3, z ఈక్వల్ టు -2. నోట్ చేసుకోండి అంటే ఆన్సర్లు. 3x ప్లస్ 2y ప్లస్ 4z ఈక్వల్ టు 7. ఏమ్మా దీన్ని కాపీ చేస్తున్నారా ఏంది? హలో, ఇది కాపీ చేస్తున్నారా? చేసేట్టు కూడా చేసుకోండి టప్ప. ఏం మాట్లాడరు మీరు రే, నేను అడుగుతుంటే మాట్లాడండి రే నైనా. కాపీ చేస్తున్నారా? హలో, మాట్లాడాలి. దీన్ని కాపీ చేసుకుంటున్నారా అంటున్నా నేను. మరి ఎట్లా ఆ విధంగా చేస్తారా? దీనికి ఆన్సర్ కూడా నోట్ చేసుకోండి. ఏనైనా హైమవతియా ఎవరు మాట్లాడండి? జయశ్రీ. ఓకే, ఎట్లా ఇదే మోడల్ చేస్తారా? సో ఆన్సర్ చూసుకోండి, 3 మైనస్ 2 1 రావాలి. నెక్స్ట్ మీకు ఇంకో ప్రాబ్లం ఒకటి చెప్పాను కదా, అంక రెండు. ఏది 3x ప్లస్ 2y ప్లస్ 4z ఈక్వల్ టు 7. దానికి ఆన్సర్ నోట్ చేసుకోండి, 3 మైనస్ 2 దానికి ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఒకటి చెప్పాను మీకు, ఏమది x ప్లస్ 2y ఈక్వల్ టు 10 ఏదో ఒకటి చెప్పాను. దానికి x ఈక్వల్ టు 8, y ఈక్వల్ టు 1. ఇంకొక ప్రాబ్లం ఒకటి చెప్పాను, 2x1 ప్లస్ 3x2 ప్లస్ x3 ఈక్వల్ టు 9. సో దానికి ఆన్సర్ కూడా నోట్ చేసుకోండి, x1 ఈక్వల్ టు 35/18, x1 ఈక్వల్ టు 35 హలో వింటున్నారా? x1 ఈక్వల్ టు 35/18, x2 ఈక్వల్ టు 29/18, x3 ఈక్వల్ టు 5/18. ఏదో ఫ్రాక్షన్స్లో ఉండని దిగులు పడద్దండి, ఆటోమేటిక్గా డివైడ్ చేస్తే క్యాన్సిల్ కావు. ఇంతకుముందు ప్రాబ్లంలో 16th డివైడ్ అయింది, ఇక్కడ క్యాన్సిల్ కాదు, అంతకుమించి వేరేం లేదు. సరేనా? యాకోబ్, చాందిని, నాకు మీరేం చేస్తారా, సరదాగా ఇదంతా నోట్స్ కంప్లీట్ చేసి నాకు జస్ట్ స్కాన్ చేసో లేదా ఫోటో తీసో నాకు వాట్సాప్లో పెట్టండి, నేను చూస్తాను. లేదా దీంట్లోనే వీలవుతుందేమో, ఈ టీచ్మెంట్లో వీలవుతే దీంట్లో కూడా పోస్ట్ చేయండి. టీచ్మెంట్లో కూడా మీకు అవకాశం ఉంటే పోస్ట్ చేయండి. ఓకే, స్టాప్ చేద్దునా? రైట్.